పై షర్మిల కంప్లైంట్, షర్మిలపై జగన్ కేసు నమోదు చేస్తారా? ఈ విషయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిల కంప్లైంట్ అని అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయర్స్గా, జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంగా ఉంటూ ఎవరి మీద అయితే విపక్షాల మీద కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కావచ్చు, దాడి చేసేటువంటి వ్యక్తుల మీద షర్మిల కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఎవరైతే వాళ్ళు దాడి చేస్తూ ఉంటారు వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారు. అంటే వారు ఇచ్చిన కంప్లైంట్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇందాక మాట్లాడుతూ కూడా తను అదే ఒక రకంగా ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి దగ్గర ఏపీ అధ్యక్షురాలు కంప్లైంట్ ఇచ్చింది. అన్న మీద, అంటే బాణం అన్న మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు షర్మిల మీద కూడా అక్కడ ఎవరైతే అన్నకు సంబంధించినటువంటి వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల మీద కూడా కంప్లైంట్ ఇస్తారు. జనరల్గా నా భావన ఏంటంటే, జనరల్గా మన కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో ఉండేటువంటి అంశమే. చెల్లెళ్ళ విషయంలో, అక్కల విషయంలో కొంత ఎవరికైనా ఏ సందర్భంలో అయినా కొంత కోపం ఉన్నా కానీ వాళ్ళు అంటారు. అన్న అంటాడు చెల్లెల్ని, తమ్ముడు అక్కనంటాడు, లేదా ఇట్లా మాట్లాడుకుంటారు తప్ప ఇంట్లో వాళ్ళు కానీ అసలు బయట వాళ్ళు ఎవరన్నా ఒక మాట చెల్లెలనో అక్కనో అంటే ఈ తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యి వాళ్ళని కొట్టాలి, తన్నాలి అన్నంత ఇది కలిగిద్ది. అంటే మనిషి రగిలిపోతాడు. రక్తం పుంజుకు పుట్టినటువంటి చెల్లిని ఎవరైనా అక్కనో, ఎవరైనా తను ఎప్పుడైనా సందర్భం వస్తే కోప్పడతాడేమో, కానీ మరి బయట వ్యక్తులు కానీ ఇంట్లో ఇంకెవరైనా వ్యక్తులు కూడా అంటే ఒప్పుకునేటువంటి మనస్తత్వం మనకి ఉంటుంది. ఒప్పుకోరు, దాన్ని అసలు సహించం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విమర్శించవచ్చు, తను కూడా ప్రశ్నించే విధంగా విమర్శిస్తుంది. కానీ తనని విమర్శిస్తున్నటువంటి విధానం చూసినప్పుడు, తన క్యారికేచర్స్ చేసి తనని చాలా అసభ్యంగా చూయిస్తున్నటువంటి అంశాలని, తనని అసభ్యంగా ట్రోల్ చేస్తున్నటువంటి అంశాలను చూసినప్పుడు నిజంగా అసలు రక్త సంబంధానికి, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఇదేనా అని నాకైతే బాధ కలుగుతుంది. ఇది ఏ కుటుంబంలోనూ, హిందూ సాంప్రదాయాలలో ఏ కుటుంబాల్లోనూ ఇటువంటి పరిస్థితి లేదు. నేను అంటే ఇది సరే, దీన్ని కొంచెం మనం చెప్తే నాకు ఇంకొంచెం బాధ కలుగుతా ఉంది. అది అలా ఉండకూడదు. అలా ప్రశ్నలు రాజకీయం వరకు తను విమర్శిస్తుంది, వీళ్ళు విమర్శించమని అంతవరకే. కానీ తనని పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసి బయట ఎవడో అంటే అన్నాడు, వాడి మీద మనకు కోపం ఉండాలి. కానీ మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే అలా ట్రోల్ చేస్తే, అలా మాట్లాడుతూ ఉంటే అది సరైంది కాదు. అన్న మీద, చెల్లెల మీద ప్రేమ ఉండాలి తప్ప ద్వేషం ఉండకూడదు, కోపం ఉండకూడదు. వచ్చినా 2 నిమిషాలు. మధు ఏంటి నీ థియరీ ఏంటి? నీ థియరీ ఏంటి? హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకైతే ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ఆధారంగా 2 ఎఫ్ఐఆర్లు అయితే చేశారు సార్. ఎందుకు ఆ 2 ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నారు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అంటే, పూర్తిగా కూడా షర్మిలను టార్గెట్ చేసుకొని, విజయమ్మను టార్గెట్ చేసుకొని, సునీతను టార్గెట్ చేసుకొని జరిగినటువంటి కామెంట్స్, సోషల్ మీడియా ఏదైతే ఉందో, సోషల్ మీడియా సాక్షిగా వీళ్ళ పైన జరుగుతున్నటువంటి అటాక్, అది కూడా పర్సనల్గా జరుగుతున్నటువంటి అటాక్ ఏదైతే ఉందో వాటి మీదనే ఆమె కంప్లైంట్ ఇచ్చారు. మరి చేస్తున్నటువంటి పర్సన్స్ ఎవరు? ఈ అటాక్ వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే, దాని వెనక ఉన్నది పలానా పలానా పలానా, అంటే ఆ పలానా ఎవరు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో బాణం ఒక్కసారిగా రివర్స్ అయ్యిందా? బాణం ఇప్పుడు ఎవరి వైపు వెళ్ళబోతుంది? షర్మిల ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అదంతా కూడా తెలంగాణలో ఉన్నది మాత్రం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కంప్లైంట్ ఇక్కడ ఇచ్చింది అంటే మరి ఆ కేసు ఏ స్థాయిలో వెళ్ళబోతుంది? డెఫినెట్గా ఆమె 8 మంది మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ 8 మందికి కూడా అతి త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు సార్. ఆ నోటీసుల ప్రకారం వాళ్ళందరూ కూడా హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఏ ఆధారాలతో ఎటువంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి కామెంట్లు పెట్టారు అనే దాని మీద నోటీసులతో పాటు సమాధానం కూడా చెప్పాలి. ఒకవేళ సమాధానము సంబంధించి పోలీసులు ఓకే సాటిస్ఫై అయితే అంతవరకు ఓకే, ఒకవేళ కాకపోతే మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించబోతున్నారు. అయితే రిమాండ్కి తరలించబోతున్నటువంటి వీళ్ళలో ఇప్పటి వరకు కూడా ఆ 8 మంది లిస్టు చూసుకుంటే మాత్రం చాలా వరకు కూడా సోషల్ మీడియా ఇప్పటి వరకు కూడా కేవలం షర్మిలకు సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం పైన చాలా నీచంగా దరిద్రంగా మాట్లాడినటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదనే ఈ కంప్లైంట్ అంతా కూడా ఇచ్చారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి కులం కావచ్చు, లేకపోతే పెళ్లికి సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర విషయాలు అన్నిటి మీద కూడా చాలా నీచాతి నీచంగా ఎవరైనా సరే ఇలా మాట్లాడితే ఖచ్చితంగా డెఫినెట్గా ఒక మాటలో చెప్పాలంటే చెప్పుతో కొడతారు. సో ఈమె చెప్పుతో కొడుతూనే సమాధానాన్ని ఎఫ్ఐఆర్తో కొట్టి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్పడానికి షర్మిల సిద్ధమయ్యింది అనడానికి ఎఫ్ఐఆర్ నిదర్శనం సార్. డెఫినెట్గా హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వీళ్ళందరికీ కూడా ఇప్పటికే ఇక్కడే కామెంట్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా రాబట్టారు. నోటీసులు ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు సార్. ఓకే రైట్ మధు, మరి అరెస్టులు తప్పు అంటావు? డెఫినెట్గా సార్, ఎందుకంటే నోటీసులు ఇచ్చి పిలిపించిన తర్వాత వింటారు, విన్న తర్వాత ఇది మరి ఇప్పుడు అదే పని ఏపీలో కూడా కేసు పెట్టి మరి షర్మిలను అరెస్ట్ చేస్తే సార్ ఒకటి సార్, వన్స్ ఎలక్షన్ టైం, ఇది ఎలక్షన్ టైంలో ఏ రిస్క్ చేసినా సరే పాజిటివ్ వే ఎవరి వైపు వెళ్తుంది. ఎవరినైతే జైలుకు పంపించారో ఆ జైలుకు పంపించిన తర్వాత బయటకు వస్తే చివరికి వాళ్ళే హీరోలు అయిన సందర్భాల్లో మనం కూడా చూసాం సార్. ఇప్పుడు షర్మిలాని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఆమె జైలు నుంచి బెయిల్ పైన బయటకు వస్తే ఒక్కసారి చేయి పట్టుకొని వాళ్ళ నాన్నలాగా ఇలా ఇలా ఊపితే సార్ ఆ ఓట్ల వర్షం అనేది వచ్చి బ్యాలెట్ బాక్స్లో పడతాయి సార్. ఓకే రైట్ మోహన్, రైట్. నెక్స్ట్ అండి